చింటూతో రోడ్డు మీద నడుచుకుంటూ వస్తూ మీనాకి దొరికిపోయిన విద్య. నిజంగానే విద్యతో పాటు చింటూ నడుచుకుంటూ వస్తే మీనా చూసేసిందా? అసలేం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక మీనా అయితే బాలుతో అంటూ ఉంటుంది, నాకు చింటూ గుర్తుకొస్తున్నాడండి. అసలు వాళ్ళిప్పుడు ఎక్కడుంటారు? ఒకసారి ఫోన్ చేద్దామా అని అడుగుతుంది మీనా. లేదు మీనా, ఫోన్ చేసిన అనవసరం. ఎందుకంటే సుగుణమ్మ గారిలో చాలా మార్పు వచ్చింది. కనీసం మనం ఫోన్ చేస్తే ఆమె తిట్టుకుంటుంది తప్ప నా అసలు సరిగ్గా మాట్లాడటం లేదు అని చెప్పడంతో ఒక్కసారి చేస్తానండి అని మీనా అయితే ఇక సుగుణమ్మకి ఫోన్ చేస్తుంది. అప్పుడే ఇక సుగుణమ్మ అయితే మీనా ఫోన్ చేస్తుంది ఏంటి అని ఇక ఆలోచించి ఫోన్ లిఫ్ట్ చేయాలా లేదా అని అనుకుంటూ ఉంటుంది. ఇంతలో రింగ్ అయ్యి ఆగిపోతుంది. ఫోన్ లిఫ్ట్ చేయాలని సుగుణమ్మ అనుకునేసరికి, చూసావు కదా, వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు, మనతో మాట్లాడడం లేదు. అలాంటప్పుడు మనం ఎందుకు వాళ్ళ గురించి ఆలోచించడం అని బాలు అంటాడు. ఒకవేళ తను ఏ బయట ఉందేమోనండి, మళ్ళీ చేస్తాను అని మీనా మళ్ళీ చేస్తుంది. అప్పుడు ఇక సుగుణమ్మ అయితే ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. అమ్మ మీనా, ఏం చేస్తున్నావమ్మా అని అడుగుతుంది సుగుణమ్మ. అప్పుడు ఇక ఆ మాటలు విని, మీరెలా ఉన్నారమ్మా? ఇల్లు ఖాళీ చేసి వేరే ఊరు వెళ్ళిపోయారని ఈయన చెప్పారు. ఎక్కడికి వెళ్ళారమ్మా అని అడుగుతుంది మీనా. అప్పుడే, మా కూతురు ఇక్కడే ఒక ఇల్లు అద్దెకి తీసుకొని మమ్మల్ని ఇక్కడే ఉంచిందమ్మా. అంటే తను ఉన్న ఊరిలోనే అని చెప్పడంతో, అదేంటమ్మా తను దుబాయ్ వెళ్ళిపోయిందన్నారు కదా అని అంటంతో, అప్పుడే ఇంకా అన్ని వివరాలు నీకు చెప్పలేమమ్మా. చెప్పాను కదా, మా కూతురు ఇప్పుడు మమ్మల్ని బాగానే చూసుకుంటుంది. ప్రతిసారి ఇలా ఫోన్ చేయకు మీనా. నేను ఏమీ అనలేకపోతున్నాను. కానీ మీలాంటి మంచి వ్యక్తులు ఎవ్వరూ కూడా ఉండరు. బాలు, నువ్వు మమ్మల్ని ఎంతో బాగా చూసుకున్నారు. జీవితాంతం నేను నీకు రుణపడి ఉంటాను. ఇప్పటికీ చింటూ మీ ఇద్దరిని కలవరిస్తూనే ఉంటాడు. వాడికి అమ్మా నాన్న స్థానంలో ఉండి భవిష్యత్తు ఇవ్వాలనుకున్నారు మీరు. చాలా మంచి ఉద్దేశం. కానీ వాడికి అదృష్టం లేదు కదా అని సుగుణమ్మ ఫోన్ పెట్టేస్తుంది. ఆ మాటలన్నీ బాలు కూడా స్పీకర్లో పెట్టడంతో వినేస్తాడు. ఏదో జరుగుతుంది మీనా. ఆవిడ నాతో ఆ రోజు చాలా రేష్గా మాట్లాడింది. కానీ ఈరోజు మాత్రం మనలిద్దరినీ మంచివాళ్ళు అంటుంది. తరువాత నన్ను చూడకపోతే మీ దగ్గరికి వచ్చేస్తాను అన్నట్టు కూడా మాట్లాడింది. అంటే వీళ్ళ కూతురే ఏదో నడిపిస్తుంది, మొత్తం నాటకం ఏదో చేస్తుంది, అందుకని ఆవిడ అలా మాట్లాడుతుంది అని చెప్తాడు బాలు. అప్పుడే మీనా కూడా, అవునండి, మీ మాటలు వింటూ ఉంటే నాకు అలాగే అనిపిస్తుంది అని చెప్తుంది మీనా. తరువాత శృతి అయితే ఏమైంది మీనా అని అడుగుతుంది. ఇంతలో రోహిణి వీళ్ళ మాటలు వింటుంది. అదే చింటూ ఉన్నాడు కదా, వాళ్ళ అమ్మమ్మకి ఫోన్ చేశాను శృతి అని మీనా చెప్పడంతో రోహిణి షాక్ అయిపోతూ, మళ్ళీ మా అమ్మకి చేసిందా? ఈసారి మా అమ్మ బాగా గడ్డి పెట్టుంటుంది, ఇంకోసారి ఫోన్ చేయకుండా సమాధానం చెప్పుంటుంది అని రోహిణి అనుకుంటూ ఉండగా, అప్పుడే మీనా, చేశాను కానీ ఆవిడ బాధ నాతో చెప్పుకుంది. మేము మా కూతురు దగ్గరే ఉంటున్నాము, ఇంకెప్పుడూ కూడా మాకు ఫోన్ చేయకో అని చెప్పింది. తరువాత మీలాంటి మంచి వ్యక్తులు ఎవరు ఉండరమ్మా. చింటూని దత్తత చేసుకొని తనకి భవిష్యత్తు ఇవ్వాలనుకున్నారు. కానీ అది మేము ఆశించలేకపోతున్నామని బాధపడి ఫోను పెట్టేసింది. నాకు తెలిసి కావాలని వాళ్ళ కూతురి ఆవిడ చేత మాకు ఎదురు తిరిగేలా నాటకం ఆడిస్తుందేమో అని నా అభిప్రాయం. శృతి, నువ్వేమంటావు అని అడుగుతూ ఉంటే, నాకు అదే అనుమానం వస్తుంది మీనా. కానీ తను మీకెందుకు వాళ్ళ పిల్లాడిని దూరం చేయాలనుకుంటుంది? ఇప్పుడు తన పిల్లాడికి తనెందుకు దగ్గర అవ్వాలనుకుంటుంది? ఇదంతా కూడా విచిత్రమే కదా అని అనడంతో అప్పుడు ఇక ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది రోహిణి. ఇక షాక్ అయిపోతూ, వామ్మో, ఇదేంటి వీళ్ళు ఇలా మాట్లాడుకుంటున్నారు? అసలు అమ్మ ఫోన్ ఎత్తంగానే నోటికొచ్చినట్లు తిట్టి పడేయాలి. అప్పుడు ఇంకోసారి ఫోన్ చేయదు మీనా అని రూమ్లోకి వెళ్ళి సుగుణమ్మకి ఫోన్ చేసి సుగుణమ్మని తిడుతుంది. మీనా ఫోన్ చేస్తే ఎందుకు లిఫ్ట్ చేశావు? ఎందుకు నువ్వు మీరు మంచివాళ్ళు అని ఎందుకు చెప్పావు? అంటే నీకు ఏం అన్యాయం జరుగుతుందని మా గురించి అలా తప్పుగా మాట్లాడావు అని అడుగుతుంది రోహిణి. అప్పుడే సుగుణమ్మ అయితే, నేను నీ గురించి ఏమీ చెప్పలేదే, నువ్వే ఆవేశపడి నిజాన్ని బయట పెట్టుకునేలా ఉన్నావు. నేనే నిజం చెప్పకుండానే మాకు మళ్ళీ ఫోన్ చేయొద్దని నేను ఫోన్ పెట్టేశాను. రోజుకి ఒక 50 సార్లైనా చింటూ కోసం వాళ్ళు ఫోన్ చేస్తున్నారు. కానీ నువ్వు ఏ రోజు కూడా చింటూని అన్నం తిన్నావా అని మనస్ఫూర్తిగా అడిగావా? లేదు. అది నీకు వాళ్ళకి ఉన్న తేడా. పైపెచ్చి నన్ను ఆపడానికి
ఇలా చెప్తున్నావు? ఫోన్ పెట్టేసాయి నువ్వు అని రోహిణిని తిరిగి సుగుణమ్మ తిట్టడంతో రోహిణి అయితే ఫోన్ మాట్లాడడం మానేస్తుంది. ఇక ఫోన్ అయితే పెట్టేస్తుంది. తర్వాత ఇక ఉదయం అవ్వంగానే మీనా అయితే పూల డెలివరీ తీసుకొని ఇక బయలుదేరుతుంది. అలా బయలుదేరిన తర్వాత అప్పుడు ఇక రోహిణి చింటూని స్కూల్ దగ్గర డ్రాప్ చేసి రమ్మని విద్యకైతే చెప్పడంతో అప్పుడే విద్య ఇక చింటూని తీసుకొని రోడ్డు మీద నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. ఇంతలో అదే రూట్లోనే పూలు అమ్మడానికి పూలు డెలివరీ ఇవ్వడానికి మీనా అయితే ఒక ఇంటికి వస్తుంది. అప్పుడు అందరూ కూడా మీనాని చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు. అదేవిధంగా ఇక మీనాని కూడా వాళ్ళు పొగుడుతూ ఉంటారు. ఇంటి బాధ్యతలు ఇలాగా సొంతంగా బిజినెస్ నువ్వు చాలా గ్రేట్ మీనా అని అడుగుతూ ఉంటే ఇదంతా కూడా నా భర్త వల్లే జరిగింది. ఆయన సహాయ సహకారాలు లేకపోతే నేను ఇంత దూరం వచ్చేదాన్ని కాదు అని మీనా అనడంతో అప్పుడే వాళ్ళైతే నిజంగా అలాంటి భర్త దొరకడం నువ్వెంతో చేసుకున్న అదృష్టమమ్మా. రేపు మా ఇంట్లో సత్యనారాయణ వ్రతం ఉంది. ఆ పువ్వులు కూడా సాయంత్రం తీసుకొచ్చేసాయి. మేమే దండలు కట్టుకుంటాము, విడుపులు మాత్రమే తీసుకురా అని అనడంతో సింపుల్గా డెకరేషన్ కూడా నేనే చేసిస్తానమ్మా. డెకరేషన్ చాలా బాగుంటుంది. మీరు దానికి నాకు ఎక్కువగా ప్రైజ్ మనీ ఏమీ ఇవ్వవసరం లేదు. సగం కట్ చేసుకొని ఇవ్వండి చాలు. కానీ నా కోరిక మేరకు నేను అక్కడ చిన్న డెకరేషన్ చేస్తాను అని మీనా అయితే ఒప్పుకుంటుంది. అప్పుడు ఇక ఇంటావిడైతే నిజంగా నువ్వు చాలా గ్రేట్ అమ్మా. సరే నువ్వు ఈ డబ్బులతో నీ ఏర్పాట్లు చేసుకో అని చెప్పి డబ్బులైతే ఇస్తారు. వాళ్ళైతే ఇక డబ్బులు ఇవ్వడంతో అప్పుడు ఇక మీనా అయితే డబ్బులు తీసుకొని ఆనందపడుతూ ఇక బయటికి అయితే వస్తుంది. అలా బయటికి వచ్చిన తర్వాత అప్పుడు ఇక మీనా అయితే బండి స్టార్ట్ అవుదాం, ఎంత స్టార్ట్ చేసినా స్టార్ట్ అవ్వకపోయేసరికి బాలుకైతే ఫోన్ చేస్తుంది. నేను ఇక్కడే ఉన్నానులే, దగ్గరలో వస్తున్నానని బాలు అంటాడు. తర్వాత ఇక బాలు ఫోన్ మాట్లాడేసి పెట్టేసిన తర్వాత అదే రూట్లో విద్య అలాగే చింటూ ఇద్దరు కూడా ఇక విద్య చింటూని స్కూల్లో డ్రాప్ చేయడానికైతే వెళ్తుంది. విద్య పక్కన ఉన్న చింటూని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది మీనా. ఇక షాక్ అయిపోతూ ఇదేంటి చింటూ ఇలాగా తను కూడా వస్తున్నాడు, విద్య కూడా, అసలు వీళ్ళిద్దరికి ఏం పరిచయం, వీళ్ళిద్దరికి ముందే పరిచయం ఉందా అని అనుకుంటూ ఇక మీనా అయితే చింటూని చూస్తూ ఉంటుంది. ఇక చింటూ కూడా అప్పుడే మీనాని చూస్తాడు. మీనా అంటే అని అనడంతో ఇక విద్య అక్కడి నుంచి పారిపోతూ ఉంటుంది. ఇంతలో బాలు అయితే వస్తాడు. బాలు వచ్చి ఏమైంది మీనా స్కూటీకి అని అంటూ ఉంటే నేను ఇప్పుడే చింటూని చూశానండి అని అంటుంది మీనా. చింటూని చూసావా అంటే వాళ్ళు ఇదే ఊర్లో ఉంటున్నారంటావా అని అడుగుతాడు. అవునండి ఇదే ఊళ్ళో ఉంటున్నారు, కానీ మీకు ఇంకో ట్విస్ట్ చెప్పనా, ఆ చింటూ ఎవరితో ఉన్నాడనుకుంటున్నారు, విద్యతో ఉన్నాడు అని అనగానే ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు. బాలు అయితే ఏం మాట్లాడుతున్నావు, నువ్వు నిజంగా చూసావా అని అడగడంతో చూశానండి, నిజంగానే చెప్తున్నాను, అసలు నాకేమీ అర్థం కాలేదు. విద్యతో చింటూని చూసేసరికి వాళ్ళిద్దరి మధ్య ఏం సంబంధం ఉందో అని అంటుంది. అప్పుడే బాలు కూడా అదే నాకు అర్థం కావడం లేదు, తెలుసుకోవాలి అని బాలు ఇక నిర్ణయం తీసుకుంటాడు. చూశారుగా ఫ్రెండ్స్, ఈ విధంగా రోహిణి నిజస్వరూపం ఒక్కొక్కటిగా బయటపడబోతుంది. మరి ఇలాగే జరగాలని కోరుకునే వాళ్ళు తప్పకుండా వీడియోనైతే లైక్ చేయండి.